వెల్కమ్ టు ఎంఎన్ఆర్ మీడియా. జనరల్ సర్జన్ పి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. సో మరి కామన్గా సర్జరీస్కి సంబంధించి ఎక్కువగా ఎలాంటి సర్జరీస్ మీరు చేస్తూ ఉంటారు? శస్త్రచికిత్స, సాధారణ శస్త్రచికిత్సలో మనకి చాలామంది కడుపు నొప్పి, పిత్తాశయం సమస్యలు, హెర్నియా సమస్యలు, మలద్వార సమస్యలు, ఈ షుగర్ వ్యాధిలో ఉండే కామన్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ మనకి ఈ సాధారణ శస్త్రచికిత్స జనరల్ సర్జరీ రేంజ్లో ఉంటాయండి ఇవన్నీ. సో ఇవన్నీ ఒక్కొక్క ఏరియా ఆఫ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఇప్పుడు హెర్నియాస్ వచ్చాయనుకోండి, హెర్నియాస్లో చాలా రకాలుగా ఉంటాయి. బొడ్డు దగ్గర వచ్చే హెర్నియాస్, గ్రాయిన్ రీజన్స్ అంటే గజ్జల్లో వచ్చే హెర్నియాస్, కొందరికి ఇంతకుముందు ప్రీవియస్గా ఆపరేషన్ చేసిన చోట వచ్చే హెర్నియాస్, ఇవి చాలా అలా విధంగా రకాలు. అదే మలద్వార సమస్యల గురించి చూసుకుంటే, మలద్వార సమస్యలు కూడా చాలామంది ఏ సమస్య అయినా అందరూ దాన్ని మొలలు అనేసుకుంటారు, కానీ అవి చాలా రకాలుగా ఉంటాయి యాక్చువల్గా. కొందరికి రక్తం ఎక్కువగా పోతూ ఉంటుంది, కొందరికి మోషన్స్ ఫ్రీగా లేకపోవడము, లేదా బాగా ప్రెషర్ పెడుతూ ఉంటేనే మలద్వారం ఓపెన్ కావడము, కొందరికి మలద్వార చీలికలు పడి అక్కడి నుంచి రక్తం కారడము, కొందరికి ఆ మలద్వారం పక్కన చిన్న చిన్న బెజ్జాలు పడి అందులో నుంచి చీము కారడము, ఫిస్టులాస్ అంటారు వాటిని. అలా అదే ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. అయితే గాల్బ్లాడర్ స్టోన్స్ వస్తే కొందరికి సింపుల్ అన్నం సరిగా అరుగుదల లేకపోవడం మొదలుకొని ఆ స్టోన్స్ లివర్లో అడ్డుపడడం వల్ల జాండీస్ పెరగడం వరకు కూడా ఆ స్పెక్ట్రమ్, అది సింపుల్ అన్నం అరుగుదల నుంచి కాంప్లికేటెడ్ అబ్స్ట్రక్షన్ వరకు కూడా ఉంటాయి. కొన్ని ప్రీవియస్ ఆపరేషన్స్ వల్ల వచ్చే మడతల వల్ల కడుపు నొప్పి అసిడిటీతో కాకుండా కడుపు ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయి పేగు మడత ఏర్పడము, పేగులు మడతలు ఏర్పడి వామిటింగ్స్, అబ్స్ట్రక్షన్, ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్స్ అంటారు, ఎన్ని ఉంటాయండి. అదే డయాబెటిక్ ఫుట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఈ షుగర్ వ్యాధిలో వచ్చే కామన్ ఇన్ఫెక్షన్స్. చాలామంది ఏం చేస్తారు, నెగ్లిజెన్స్, చిన్న ఇన్ఫెక్షన్స్ మొదలుకొని అవి బాగా ఇన్ఫెక్ట్ అయ్యి ఆ భాగమే కాకుండా ఆ శరీరం కూడా మొత్తం సెప్టిక్ అయ్యే కండిషన్స్ వరకు ఉంటాయి. సో ఇవన్నీ ఒక శస్త్రచికిత్సలో ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ డిజీజ్ అండి. ఇవన్నీ కూడా మన హాస్పిటల్లో కవర్ చేస్తాం మనం. సో అంటే స్పెషల్గా అంటే ఇప్పుడు డయాబెటీస్కి సంబంధించిన పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి ఎలాంటి సర్జరీస్ చేస్తారు? డయాబెటీస్లో ముఖ్యంగా జరిగేది ఏంటంటే 3 థింగ్స్ అండి. షుగర్ పేషెంట్స్కి, వాళ్ళకి నార్మల్ పేషెంట్స్ కంటే వాళ్ళకి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది అది. సో షుగర్ వ్యాధి గురించి ఒక డిస్క్రైబ్ చేయాలంటే మనకు ఒక పదం ఉంటుంది అనమాట. సముద్రంలో ఉంటే చుట్టూ నీరు కనిపిస్తుంది, కానీ తాడానికి ఒక చుక్క పనికిరాదు. అదే షుగర్ పేషెంట్స్ కూడా అంతే. వాడి బాడీలో కావాల్సినంత షుగర్ ఉంటుంది, కానీ నిజంగా ఎక్కడైతే ఆ బాడీ ఆ షుగర్, ఆ గ్లూకోజ్ మాలిక్యూల్ ఎక్కడ అవసరమో అక్కడ అవైలబుల్ ఉండదు. అండ్ దాన్ని యూస్ చేసుకునేడానికి కావాల్సిన ఇన్సులిన్ అనే పదార్థం ఉండదు. దానివల్ల వాళ్ళకి షుగర్ లెవెల్స్ అబ్నార్మల్గా పెరిగిపోవడము, రోగనిరోధక శక్తి తగ్గడము, కాళ్ళకి వేళ్ళకి స్పర్శ జ్ఞానం లేకపోవడము, దీనివల్ల వాళ్ళకి అసలు ఆ కింద ఏ ఆబ్జెక్ట్ కుచ్చుకుందో, అది షార్ప్ ఆబ్జెక్ట్ ఏంటో తెలియకుండానే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అది వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని అది మన దగ్గర రీచ్ అయ్యేలోపే చాలాసార్లు చాలా ఫుల్ బ్లోన్ ఇన్ఫెక్షన్స్గా అవుతూ ఉంటాయి. సో త్రూ దిస్ మీడియా నా ఒక్క సజెషన్ ఏంటంటే, డయాబెటిక్ పేషెంట్స్ అందరికీ కూడా డయాబెటీస్ వల్ల ఎప్పుడు కాంప్లికేషన్స్ రావండి. అంటే యాజ్ అ పర్సే పేషెంట్ షుగర్ వ్యాధి వల్ల ఎవరు చనిపోరు, ఆ షుగర్ వ్యాధి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ వల్ల మనుషులకి ఇది అవుతుంది. అండ్ అన్ఫార్చునేట్లీ ఇండియా ఈజ్ ద వరల్డ్స్ లీడింగ్ కంట్రీ విత్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్. అండ్ మోర్ అన్ఫార్చునేట్లీ హైదరాబాద్ ఈజ్ అ లీడింగ్ క్యాపిటల్ ఆర్ లీడింగ్ సిటీ విత్ మోర్ డయాబెటిక్ పేషెంట్స్. సో ఈ దృష్టిలో ఆల్ ప్రాబ్లీ NGOs కావచ్చు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, అండ్ ద ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లైక్ ఎనీవన్ లైక్ హాస్పిటల్స్ కావచ్చు, సోషల్ మీడియా పీపుల్ కావచ్చు, డయాబెటీస్ గురించి కొంచెం అవగాహన పెంచాలండి. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్ బికాస్ ఇట్స్ బీన్ ఇంకా పార్ట్ ఆఫ్ ది లైఫ్ అయిపోయింది చాలామందికి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్ ఇండియా ఇప్పుడున్న ప్రెజెంట్ స్టాటస్ ఆల్మోస్ట్ లైక్ 2019 స్టాటస్, అంటే 2020 ఇంకా కరోనా వల్ల మనకు ఆ కన్సెన్సస్ ఇంకా అవ్వలేదు. 2019 కన్సెన్సస్ ప్రకారము ఆల్మోస్ట్ 1 in 5 పేషెంట్ ఇన్ ఇండియా ఈజ్ అ డయాబెటిక్. 1 in 5 అంటే ఇప్పుడు ఈ రూమ్లో 4 మోస్ట్లీ 1 of మైట్ బి అ డయాబెటిక్. ఓకే, సో ఇంత అగ్రెసివ్గా ఉంది ఈ ఎపిడమిక్. అసలు మనము వేరే డిజీజ్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, బట్ సాధారణంగా ఉండే డిజీజ్ గురించి మనం తక్కువగా మాట్లాడుకోవడము, తక్కువగా చర్చించుకోవడము, పేషెంట్స్ కూడా అదేవిధంగా వాళ్ళకి తక్కువ నాలెడ్జ్ ఉండడం జరుగుతూ ఉంది. సో త్రూ మీడియా ఐ అపీల్ టు ఆల్ ద డయాబెటిక్ పేషెంట్స్ ఏంటి అంటే, డోంట్ ఎండ్ మీ ఉండే డిజీజ్ కండిషన్స్ని మీరు నెగ్లెక్ట్ చేసుకోకండి. సాధ్యమైనంత తొందరగా దగ్గరలో ఉండేటువంటి డాక్టర్ గారిని అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే మీ దాంట్లో చిన్న ఇన్ఫెక్షన్, గోరుకు వచ్చేటువంటి చిన్న గోరు చుట్టూ ఇన్ఫెక్షన్ కూడా ఆ గోరే కాదు, మీ ప్రాణం మీదకి వచ్చే అవకాశం ఉంటుందండి. సో
అలాంటి పేషెంట్స్కి సాధ్యమైనంత కొందరు తొందరగా వస్తారు, తొందరగా వస్తే వాళ్ళకి చిన్న అక్కడ వరకు లోకల్ అనెస్థీషియాలో చిన్న ఘాటు పెట్టి ఆ చీము అదంటే ఏదైనా పాడైపోయిన పదార్థం తీసేస్తామండి, డిబ్రాయిడ్మెంట్ ఇన్ఫెక్షన్స్ ఐఎన్డీస్ అంటాము. కొందరు అన్ఫార్చునేట్లీ చాలా ఫుల్ బ్లోన్ డిజీజ్తో వస్తారు, లిటరలీ బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువై పురుగులు పట్టేసి లోపల ఎముకని కండరాన్ని తినేసి ఆ ఇన్ఫెక్షన్ కిడ్నీస్కి లివర్కి స్ప్రెడ్ అయ్యి అలాంటి వాళ్ళకి అవసరమైతే యాంపిటేషన్స్ అవి కూడా చేస్తామండి. ఓకే, ఇప్పుడు మామూలుగా కామన్గా అపెండిక్స్ అనేది మనము ఇంతకు ముందు నుంచి ఉన్న జనరేషన్ నుంచి కూడా చూస్తున్నాము. సో అసలు అపెండిక్స్ చాలా రకాలుగా వస్తుంటుంది. అసలు మెయిన్గా అపెండిక్స్ సర్జరీ అనేది ఎందుకు చేస్తారు? అపెండిసైటిస్ అనేది మన శరీరంలో ఒక వెస్టీజియల్ ఆర్గాన్ అండి, అంటే మనుషుల వరకు. అసలు అపెండిక్స్ అనేది మామూలుగా ఈ ఆకులు ఎక్కువ తినే అంటే హెర్బివోరస్ యానిమల్స్లో అదొక అవయవం యాక్చువల్లీ. బట్ మనం ఏమంటారు ఆ ఫుడ్ నుంచి మనం మారిపోయాం కనుక నవ్వు అపెండిక్స్ అనేది అసలు మన శరీరానికి పెద్ద ఉపయోగం లేనటువంటి ఆర్గాన్, అందుకే దాన్ని వెస్టీజియల్ ఆర్గాన్ అంటారు. బట్ అన్ఫార్చునేట్లీ అది మనకు అనవసరమైనా కూడా దాంట్లో ఇన్ఫెక్షన్స్ ల్యాండ్ అయినప్పుడు అది కొంచెం కాంప్లికేషన్స్ జరిగే అవకాశం ఉంటుంది. ఎలాగానంటే ఇది అపెండిక్స్ అనేది మనకి పెద్ద పేగు చిన్న పేగు మధ్య జంక్షన్ దగ్గర ఉంటుందన్నమాట. ఇది దాంట్లోకి ఇన్ఫెక్షన్ లైక్ ఫుడ్ రిలేటెడ్ కావచ్చు, లేదా పేగుల్లో పెద్ద పేగులు ఉండే ఇన్ఫెక్షన్ కావచ్చు. ఆ ఇన్ఫెక్షన్ చేయనప్పుడు అది బాగా వాచి వస్తుంది అనమాట. ఆ ఇన్ఫెక్షన్ బాగా పెరిగినప్పుడు విపరీతమైన కడుపు నొప్పి, వామిటింగ్స్ జరుగుతాయి. అందుకే అపెండిక్స్ నొప్పిని మనం ఇప్పుడు కూడా పల్లెల్లోకి వెళ్తే దాన్ని ఇంకా 24 గంటల నొప్పి అంటారు దాన్ని. ఎందుకంటే ఆ డిజీజ్ని మనం 24 గంటల లోపు దాన్ని ఐడెంటిఫై చేసుకుని దాన్ని ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకుంటే ఇట్స్ వెరీ సింపుల్ సర్జరీ. అది ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ లాప్రోస్కోపీ పద్ధతిలో సర్జరీ చేస్తాం, నెక్స్ట్ డే మధ్యాహ్నం కల్లా దే కెన్ గో బ్యాక్ టు దేర్ హౌసెస్ అనమాట. మామూలుగా అందరూ అనుకుంటారు ఫుడ్ తినకపోవడం వల్ల వస్తుంది అని అనుకుంటారు. అసలు ఫుడ్ వల్ల వస్తుందా లేదంటే గ్యాస్ వల్ల వస్తుందా, ఎలా వస్తుంది? మెయిన్గా రిలేటెడ్ థింగ్ ఏది మాత్రం ఫుడ్ రిలేటెడ్ అండ్ వాటర్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ ఏనమ్మా. అండ్ వెరీ రేర్గా కొందరికి అక్కడ కొన్ని చిన్న చిన్న ఇన్ఫెక్షన్ ప్యాచెస్ ఉంటాయి అన్నమాట. కొందరికి వెరీ రేర్గా కొన్ని చిన్న చిన్న ట్యూమర్స్ కూడా ఉంటాయి, దానివల్ల కూడా ఆ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కొందరికి ఇంకా రేర్గా కొన్ని పెద్ద పేగుకు సంబంధించిన ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అంటారు, వాటిలో వాళ్ళకు కూడా ఈ సిమ్టమ్స్ వస్తాయి. బట్ వాటర్ ఇట్ మేబీ దేనివల్ల వచ్చినా కూడా ఆ గాయం అపెండిసైటిస్ ఏదైతే వచ్చిందో, ఆ పుండు నొప్పి ఏదైతే ఉందో దాన్ని తొందరగా మీరు ఐడెంటిఫై చేసుకుని తొందరగా అల్ట్రాసోనోగ్రామ్ చేయించుకుని దగ్గర ఉండే డాక్టర్ గారికి సర్జన్కి ఎవరైనా కలిస్తే అది ఎంత సింపుల్ సర్జరీయో అదే అపెండిసైటిస్ని మనం ఒక 24 అవర్స్ దాటి చూస్తే, అంటే కొంచెం డిలేడ్ ప్రెజెంటేషన్ జరిగితే అదొక ముద్ద కట్టడం జరుగుతుంది. అంటే మొత్తం పక్కన ఉండే పెద్ద పేగు చిన్న పేగులు అంతా కలిసి ఒక ముద్ద అపెండిక్యులర్ మాస్ అంటాం అనమాట. అది ఒక కాంప్లికేషన్. కొందరు ఇంకా నెగ్లిజెంట్ చేసుకునేది అపెండిక్యులర్ పేగు రంధ్రం పడుతుంది, అపెండిక్యులర్ పర్ఫరేషన్ అంటాం. చిన్న లాప్రోస్కోపీతో ఒక 2 లేదా 3 కుట్లలో అయిపోయే సర్జరీ కాస్త మేజర్గా మనం పెద్ద కోత పెట్టి చేసే అంత సర్జరీగా వస్తుంది. అండ్ సమ్టైమ్స్ ఆ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువైపోతే మనం ఒక్కొక్కసారి ఇంకా ఆ పేగుని బయట పెట్టాల్సి వస్తుంది, ఐలియోస్టమీ అంటాం. సో వెన్ యూ కంపేర్, అంటే మనం ఒక చిన్న సింపుల్ అపెండిసెక్టమీ సర్జరీని కంపేర్ చేసుకుంటే ఈ కాంప్లికేషన్స్ అని మనం అవాయిడ్ చేయొచ్చు విత్ సింపుల్ నాలెడ్జ్. దాని గురించి మనం అవగాహన పెంచుకోగలిగితే ఇవన్నీ కాంప్లికేషన్ అన్ని దే కెన్ బి అవాయిడబుల్ కాంప్లికేషన్స్ అనమాట. ఓకే, నార్మల్గా లేజర్ సర్జన్స్ దేనికి చేస్తూ ఉంటారు? అంటే మనకి సాధారణ శస్త్రచికిత్సలో లేజర్ సర్జరీస్ వచ్చి మనకి బేసిక్గా బాటమ్ సర్జరీస్ అంటే పెరియానల్ సర్జరీస్, మలద్వారం సమస్యలన్నిటి కూడా మనం లేజర్ విరివిగా వాడుతున్నామండి. అది దానికిను వ్యారికోజ్ వెయిన్స్ అంటే ఈ దమన్లు ఉబ్బిపోయాయని అంటారు కదా కాళ్ళకి సంబంధించి, వీటికి మనం బాగా వాడతాం లేజర్ని. మలద్వార సమస్యల గురించి అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా మలద్వార సమస్యలు అంటే చాలా స్పెక్ట్రమ్ ఆఫ్ సర్జరీస్ అనమాట. అవి చాలామంది ఏంటంటే అన్నిటికీ ఒక బ్లాంకెట్ లాగా పైల్స్ అనేస్తారు, కానీ పైల్స్ అనే ఒక వెరైటీ మాత్రమే, అందులో చాలా సమస్యలు ఉంటాయి. దాన్ని మనం ఒక ఆర్డర్గా వస్తే చాలామంది కామన్గా చెప్పేది మాకు మోషన్కి వెళ్తున్నప్పుడు చాలా పెయిన్ వస్తూ ఉంది, మేము మోషన్ వెళ్ళాల్సినప్పుడు చాలా ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది, లేదా చాలా ఒత్తిడి చేస్తే కానీ మాకు మోషన్స్ ఓపెన్ అవ్వట్లేదు అన్నట్టు. దీన్ని ఫిషర్ అంటారండి. ఇంకా తెలుగులో చెప్పాలి అంటే మలద్వార చీలికలు. అంటే మనకి ఏ విధంగా అయితే పెదాలు పగిలితే నోరు తెరవడానికి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో అదేవిధంగా మలద్వారం దగ్గర కూడా చీలికలు ఏర్పడితే మనకి ఆ విధంగా అవుతూ ఉంటుంది అనమాట. సో దీనికి మేము చాలామంది మనకి వచ్చినప్పుడు మేము చెప్తా ఏంటంటే ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకోండి, అంటే ఆకుకూరలు కాయగూరలు ఎక్కువగా తీసుకోండి, ఈ జంక్ ఫుడ్ లెస్ ఫైబర్ ఆర్ బాగా వేయించిన వస్తువులు తక్కువ తీసుకోండి, విచ్ ఆర్ లెస్ ఇన్ ఫైబర్. ఎందుకంటే ఫైబర్ తక్కువ ఉండడం వల్ల వచ్చే జబ్బులు అనమాట ఇవన్నీ. మెయిన్గా ఫైబర్ తక్కువగా ఉండడము, ప్రొలాంగ్డ్ సిట్టింగ్ పోస్చర్, అండ్ అన్ఫార్చునేట్గా తక్కువ వాటరు, ప్రొలాంగ్డ్ జర్నీస్ చేస్తూ దానిపైన మోషన్ అంటే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం రావడం వల్ల వచ్చే సమస్య అనమాట. దాన్ని అవాయిడ్ చేసుకోగలిగితే చాలా మట్టుకు మనకి ఫిషర్ అనేది మెడిసిన్స్, టాబ్లెట్స్, ఆ డైటరీ మోడిఫికేషన్తో హీల్ అయిపోతుంది.
కానీ కొందరికి మనం ఈ విధంగా డైటరీ మోడిఫికేషన్ అండ్ ఇవన్నీ చేసినా కూడా వాళ్ళకి హీలింగ్ ఉండదు, వాళ్ళకి దే వోంట్ ఫీల్ కంఫర్టబుల్ అనమాట వాళ్ళ దానికి. అప్పుడు మనం సర్జరీ సజెస్ట్ చేస్తాం. సర్జరీ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఓపెన్ టెక్నిక్స్లో ఏదైతే మలద్వారం సంబంధించిన కవాటం స్పింక్టర్ ఉంటుందో ఆ స్పింక్టర్ని కొంచెం రిలాక్స్ చేసేవాళ్ళు అనమాట, ఒక ఘాటు పెట్టి. ఆల్రెడీ మనకి చీలిక దగ్గర పెయిన్ ఉంటుంది, ఆ చీలిక కోసం మనం ఇంకొక చీలిక పెట్టడం అనేది దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. అందుకే ఇప్పుడు కొత్తగా మనం లేజర్లో ఏం చేస్తామంటే లేజర్ సర్జరీ, లేజర్ ఎనర్జీ యూస్ చేసి ఆ స్పింక్టర్ని కొంచెం కట్ చేస్తాం అనమాట. సో దానివల్ల పేషెంట్కి ఎలాంటి ఘాటు లేకుండా ఆ స్పింక్టర్ రిలాక్స్ అయ్యి వాళ్ళకి మోషన్స్ ఫ్రీగా వెళ్ళడము, బ్లీడింగ్ కాకపోవడము, మోషన్కి వెళ్ళినప్పుడు ఆ నొప్పి లేకుండా జరుగుతుంది. అదొకటి. నెక్స్ట్ చాలామంది ఇంకొక కంప్లైంట్ చెప్పేది ఏంటంటే మాకు మోషన్కి వెళ్తున్నప్పుడు ఏదో కొద్దిగా మాంసం ముద్దలాగా బయటికి కనిపిస్తూ ఉన్నాయి, అదే మోషన్ వెళ్తున్నప్పుడు ఫింగర్ పెట్టుకుంటే కానీ మాకు ఇది అవ్వట్లేదని. ఇవి హర్షములలు అంటారండి తెలుగులో. ఓకే, ఆ పేరులోనే ఉంది. హర్షములలు అంటే ఒక బ్రహ్మజముడి ముళ్ళులు అనమాట. మనిషి ఒక బ్రహ్మజముడి ముళ్ళ మీద కూర్చోవడానికి ఎంత ఇబ్బంది పడతాడో హర్షములు ఉండే పేషెంట్ అంత ఇబ్బంది పడతాడు. అందుకే మెజారిటీ ఆఫ్ ద ఫిలిం కామెడీ యాక్టర్స్ కూడా కొందరు చేస్తారు, ఇలా ఒక సైడ్ కూర్చొని ఏదో కొంచెం కామెడీ చేస్తారు. సో బేసిక్ అది కామెడీ అనే కంటే నిజంగా అలా ఉంటుంది వాళ్ళ పెయిన్ కూడా. చాలామంది పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో కూర్చుంటారు అది. సో దీనికి కూడా ఏంటంటే చాలామందికి దీనికి కూడా గ్రేడింగ్స్ ఉంటాయన్నమాట. మనము ప్రాక్టోస్కోప్ పెట్టి చూసుకొని గ్రేడింగ్స్ వేసుకుంటాం దాన్ని మనము 1, 2, 3, 4 అని చెప్పేసి. గ్రేడ్ 1 అంటే ఓన్లీ జస్ట్ ఒకేషనల్గా ఎప్పుడో ఒకసారి బ్లీడింగ్ వచ్చి మాస్ మనకు కనబడదు, బయటకి ఏం ముద్దలు అలాంటివి ఏం కనబడవు. గ్రేడ్ 2 అంటే కొంచెం ఫ్రీక్వెంట్గానే ఉంటుంది, బట్ మాంసం ముద్దలు లోపలే ఉంటాయి, బయటకి ఏం కనబడవు మనకి. 3వ గ్రేడ్ ఆల్రెడీ బయటకి కనిపిస్తుంది, ఫింగర్ పెట్టుకుంటేనే లోపలికి వెళ్తుంది, కొంచెం సివియర్ ఫ్రీక్వెంట్ ఎపిసోడ్స్ ఆఫ్ బ్లీడింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. గ్రేడ్ 4 ఇది వెరీ అన్ఫార్చునేట్ సినారియో అండి, మొత్తం మాంసం ముద్దలు బయటకు వచ్చేస్తాయి. ఎలా అంటే ఇంకా వాళ్ళు అసలు కూర్చోలేరు, నిల్చోలేరు, కంటిన్యూస్గా ఊజింగ్ బ్లీడింగ్ అవుతూ ఉండడం అది. సో యూజువల్లీ గ్రేడ్ 1, గ్రేడ్ 2 స్టేలో వచ్చే పేషెంట్స్కి చాలామందికి మేము అదే సింపుల్ ఫైబర్ డైట్ పెట్టి తినండి, అండ్ కొన్ని ఆయింట్మెంట్స్ వచ్చాయి ఫ్రెష్ అడ్వాన్స్గా ఉన్న కొన్ని తగ్గించడానికి, తొందరగా రికవర్ అవ్వడానికి, అండ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి కొద్దిగా ఆ వీనస్ ప్రెషర్ తగ్గించడానికి, డాఫ్లాన్ అని చెప్పేసి, డైజోఫ్లావ్ అని చెప్పేసి, ఫ్లావనాయిడ్స్ అవన్నీ వాడుతూ ఉంటాము. మెజారిటీ ఆఫ్ పీపుల్ దే విల్ ఫీల్ కంఫర్టబుల్ విత్ ఇట్. కొందరు గ్రేడ్ 3, గ్రేడ్ 4లో వచ్చే పేషెంట్స్ మాత్రం దే రిక్వైర్ సర్జరీ. ఇంక వాళ్ళకి ఆప్షన్ కూడా మనకి మెడికల్ మేనేజ్మెంట్ సరిపోదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళంటే ఓపెన్ సర్జరీస్లో ఏవైతే మాంసం ముద్దలు వాటిని కట్ చేసి కుట్లు వేయడం. వీటితో 2 రకాల సమస్యలు ఉండేవి. అసలు బేసిక్గా సర్జరీ తర్వాత ఎంత పెయిన్ ఉంటుందంటే చాలామంది వాళ్ళ కలీగ్స్కి లేదా వాళ్ళు ఉంటే ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా ఆ సర్జరీస్కి వెళ్ళకండి మీరు అని చెప్పి, అదొక సమస్య. ఇంకోటి ఏంటంటే చాలామంది భయపడేది ఏంటంటే ఓపెన్ సర్జరీస్ తర్వాత ఆ కవాటం యొక్క కంట్రోల్, అంటే స్పింక్టర్ కంట్రోల్ పోతుంది, మాకు మోషన్స్ ఆపుకోలేము, చాలామంది జరిగింది ఇలాగా అని చెప్పి చెప్పుకుంటారు. దట్ యూస్ టు హ్యాపెన్ అనమాట యూజువల్లీ ఓపెన్ సర్జరీస్తో. అందుకని యూజువల్లీ రైట్ నో ఇప్పుడు మన దగ్గరకు వస్తున్న వాళ్ళకి ఐదర్ మేము ఆ స్పింక్టర్ని ఏమాత్రం డ్యామేజ్ చేయకుండా చేసే సర్జరీస్ వచ్చి 2 రకాలండి, లేజర్ సర్జరీస్, స్టాప్లర్ సర్జరీస్ అనమాట. ఈ లేజర్ సర్జరీస్ అని ఇంతకుముందు చెప్పినట్టు లేజర్ ఎనర్జీ యూస్ చేసుకొని ఓన్లీ ఏవైతే ఆ రక్తనాళాలు అలా ఉబ్బి బయటకు వస్తున్నాయి వాటిని మాత్రమే మనం అబ్లేట్ చేస్తాం. దానివల్ల మనం ఆ కవాటాన్ని ఏమీ టచ్ చేయం కనుక ఆ మోషన్ మనకి కంట్రోల్ పోతుంది అన్న సమస్య ఉండదు. అండ్ సెకండ్ థింగ్, మనం ఎలాంటి ఘాటు ఎలాంటి కుట్లు వేయం కనుక నొప్పి కూడా చాలా తక్కువగా ఉంటుంది. సేమ్ థింగ్ అప్లైస్ టు ద స్టాప్లర్ ఆల్సో అనమాట అది. అండ్ 3వ రకం మనకు మలద్వార సమస్యలు వచ్చేది భగీంద్రం అంటారు తెలుగులో. చాలామంది నేను ఎలా చెప్తారంటే మాకు మోషన్కి వెళ్ళే చోట ఒక చిన్న బెజ్జంలాగా పడి కంటిన్యూస్గా అందులో నుంచి కొంచెం చీము రసిక వస్తూ ఉంది అనేసి. యాక్చువల్లీ ఇది ఏంటి అని అంటే ఇది ఒక చిన్న ట్రాక్ అనమాట. అది ఎక్కడో లోపల మలద్వారానికి కమ్యూనికేషన్ ఉంటుంది, ఒక ట్రాక్ లాగా అనమాట. దాన్ని అందుకే భగీంద్రం అంటారు దానికి. దీన్ని కూడా చాలామంది మీరు బయట పేపర్లో చూసే ఉంటారు, బయట కొందరు చెప్తూ ఉంటారు దాని ఏదో తాడు పెట్టి కట్టేస్తాం, ఏదో ఆయింట్మెంట్ పెట్టి ఇది చేసేస్తాం అని చెప్పి. చాలా కూడా కొందరు నెగ్లిజెన్స్ చేసుకుని ఆ ట్రాక్స్ అలా అవి ఏంటంటే సింగిల్ ట్రాక్స్ కాస్త అలా మల్టిపుల్ ట్రాక్స్ అయిపోవడము, ఒక్క ట్రాక్ లెంత్ పెరుగుతూ ఉండడం, ఇవన్నీ కూడా ఇది. దానికి సర్జరీస్ ఏం చేసేవాళ్ళంటే ఇంతకుముందు మనం రెగ్యులర్గా ఓపెన్ సర్జరీస్ అంటే దాన్ని మొత్తం అంతా కట్ చేసి సూచర్ వేసేవాళ్ళు. దో ఇట్ ఈస్ అ బెస్ట్, బట్ స్టిల్ మనం ఏంటంటే అంత ఆ మలద్వారం ప్రాంతంలో వెరీ సెన్సిటివ్ ప్రాంతం, అక్కడ అంత పెద్ద ఘాటుతోని కుట్లు వేసుకొని ఇట్స్ నాట్ దట్ మచ్ అడ్వైజబుల్ ఇన్ దిస్ అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీ ఉన్నప్పుడు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని మనం ఏం చేస్తున్నామంటే 2 రకాలుగా సర్జరీ చేస్తున్నాం. మీరు అడిగినట్టుగా లేజర్ ద్వారా దాన్ని ట్రాక్ మొత్తాన్ని అబ్లేట్ చేయడము, ఇంకోటి వ్యాఫ్ట్ టెక్నిక్ అంటే వీడియోస్కోపిక్ టెక్నిక్ ద్వారా చిన్న స్కోప్ పంపించుకొని మొత్తం ఆ ట్రాక్ మొత్తాన్ని అబ్లేట్ తీసేయడము. సో దీనివల్ల ఏంటంటే చిన్న ఘాటుతో లేదా చిన్న గాయంతో ఆ మొత్తం ట్రాక్ అంతా చేసేయడము. దానివల్ల పేషెంట్ అడ్వాంటేజ్ వచ్చి వాళ్ళు తొందరగా రికవర్ కావడము,
వాళ్ళకి ఎలాంటి తక్కువ ఇన్ఫెక్షన్స్ రావడం, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఆ రికరెన్స్ రేట్ అంటే మళ్ళీ వచ్చే భయం చాలా మట్టుకు తగ్గడం. ఇవి మలద్వార సమస్యల్లో సాధారణ శస్త్రచికిత్సలో వచ్చే కండిషన్స్ అమ్మా ఇవి. మామూలుగా ఈ ప్రాబ్లం అసలు ఎలాంటి ఏజెస్ వాళ్ళకు ఉంటుంది? దీనికి ఏదైనా ఏజ్ లిమిట్ ఉందా, లేదంటే ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది యంగ్స్టర్స్కి కూడా వస్తుంది ప్రాబ్లం, దానికి ఏమంటారు? నార్మల్గా నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరూ కూడా చెప్తానండి, దిస్ ఈజ్ నాట్ ఏ డిజీజ్, ఈజ్ అ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లం. అంటే డిజీజ్ అంటే రోగం, ఇది రోగం కింద నేను అనుకోను. ఎందుకంటే మనం ఒక 16-17 శతాబ్దం పుస్తకాలు చూస్తే మనకి మలద్వార సమస్యలకు సంబంధించిన చాప్టరే ఉండదు. ఎందుకనంటే అప్పుడు మెజారిటీ ఆఫ్ ద నాన్ ప్రాసెస్డ్ అంటే న్యాచురల్ ఫుడ్, న్యాచురల్ డైట్, న్యాచురల్ హ్యాబిట్స్ చేసేవాళ్ళు. ఇదని ఎప్పుడైతే మనం ప్రాసెస్డ్ ఫుడ్ స్టార్ట్ చేసామో అంటే కాన్స్టిపేషన్ రావడం మొదలుపెట్టింది మనకి, అంటే మలబద్ధకం. ఎప్పుడైతే మలబద్ధకం రావడం మొదలుపెట్టిందో ఈ ఇష్యూస్ అన్నీ ఒకటి తర్వాత ఫిష్ పైల్స్ ఇవన్నీ కూడా మొదలయ్యాయి అన్నమాట. సో మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఏజ్ గ్రూప్ అనేది యంగర్ ఏజ్ గ్రూప్ అండ్ మిడిల్ ఏజ్ గ్రూప్ ఎక్కువ. ఎందుకంటే బికాస్ వీళ్ళు ఎక్కువగా యాక్టివ్ లైఫ్, ప్రాబ్లీ అన్ఫార్చునేట్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అండ్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ డాక్టర్స్, మెజారిటీ ఆఫ్ ద డాక్టర్స్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్. సో మనం కూర్చున్నప్పుడు ఏంటంటే బేసికలీ మనం ఒక 4 కాళ్ళ జంతువులం మనం. అంటే మన యానస్ అనేది ఎలాంటి ప్రెజర్ లేకుండా ఉండే అవయవం అది. బట్ బికాస్ ఆఫ్ మన ఈ 2 లెగ్డ్ పోస్చర్, ఈ 2 కాళ్ళ ఈ వ్యవహారం వల్ల మన మొత్తం ప్రెజర్ అంతా మనం అక్కడే పడుతూ ఉంది. దానివల్ల ఆ స్పింక్టర్ ప్రెషర్స్ పెరుగుతాయి అన్నమాట. సో ఆ స్పింక్టర్ ప్రెషర్ తగ్గించుకోవడానికి మనం అండ్ అఫ్కోర్స్ మనం ఇంకా అలా అని చెప్పేసి మనం మళ్ళీ 4 కాళ్ళ ఎవల్యూషన్కి వెళ్ళొద్దు కూడా. బట్ స్టిల్ దాన్ని అవాయిడ్ చేసుకోవడానికి, ఆ స్పింక్టర్ పైన ప్రెషర్ అవాయిడ్ చేసుకోవడానికి మనం కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకోవడము, న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడము, అండ్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ కొంచెం తగ్గించుకోవడము, అండ్ బయట తీసుకున్నటువంటి జంక్ ఫుడ్ అవాయిడ్ చేసుకోవడం. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద జంక్ ఫుడ్ వాట్ వీఆర్ ఈటింగ్ దే ఆర్ ఆల్ 0 ఫైబర్. ఓకే, ఇప్పుడు లాక్డౌన్కి ముందు, లాక్డౌన్కి తర్వాత మీరు ఎలాంటి సర్జరీస్ ఎక్కువగా చేస్తున్నారు? లాక్డౌన్కి అంటే ప్రాబ్లీ బికాస్ ఆఫ్ ద కరోనా రిలేటెడ్ ఇష్యూస్ ఈ సాధారణ శస్త్రచికిత్సలు ఇంత గురించి నేను ఇంతకుముందు చెప్పాను, స్పెక్ట్రమ్ అన్నీ ఫుల్ బ్లోన్లో వస్తున్నాయమ్మా నాకు. ఏంటంటే అన్ఫార్చునేట్ సినారియోలో పేషెంట్స్ అందరూ కూడా ఎలాంటి భయంలో ఉన్నారంటే సింపుల్, ఇప్పుడు నేను చెప్పిన డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలామంది హాస్పిటల్స్కి వెళ్తే మళ్ళీ కరోనా ఏమైనా వస్తుందేమో, లేకపోతే మనకి కొత్త ఇన్ఫెక్షన్స్ ఇంకేమైనా వస్తాయేమన్న భయంతో చాలామంది నెగ్లెక్ట్ చేసుకున్నారు. అండ్ రీసెంట్గా వస్తున్న ఇష్యూస్ అయితే మాత్రం ఈ హెర్నియా రిలేటెడ్ సింపుల్ హెర్నియా అంటే మనం సర్జరీ చేస్తాం, అక్కడ ఆ పేగు ఏదైతే బయటకు వచ్చిందో దాన్ని లోపల మెష్ పెట్టి వదిలేస్తాం. ఇవన్నీ కూడా అంటే పేగులు కుళ్ళిపోయి అబ్స్ట్రక్షన్ అండ్ స్ట్రాంగులేషన్ అంటాం, ఆ స్టేజ్లో వస్తున్నారు. అప్పుడు అలాంటి స్టేజ్లో ఈవెన్ మాకు యాజ్ అ సర్జన్స్ మాకు కూడా వేరే ఆప్షన్ లేదు. వీ హ్యావ్ టు గో కంప్లీట్గా ఏదైతే పాడైపోయిందో దాని అంతా ఎక్సర్సైజ్ చేసి దాన్ని మళ్ళీ పేగుని దెన్ సింపుల్ సర్జరీ కాస్త కాంప్లికేటెడ్ సర్జరీస్ త్రూ ద మీడియా. నా సజెషన్ ఏంటంటే ఎస్ వీఆర్ ఇన్ ద పాండమిక్, ఎస్ దాంట్లో డౌట్ లేదు, దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ జబ్బుకి. అట్ ద సేమ్ టైం వేరే నార్మల్గా ఉండే కండిషన్స్, మీకు ఉండేటువంటి కడుపు నొప్పులు కావచ్చు, ఈ హెర్నియా రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, షుగర్ పేషెంట్స్ వచ్చి మీ కాళ్ళకు సంబంధించిన పుండ్లు కావచ్చు, ఏవైనా కూడా వాటిని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. సాధ్యమైనంత వరకు వాటిని కాంప్లికేట్ అవ్వకముందే దానికి సంబంధించిన సర్జరీస్ చేయించుకోండి. ఎందుకంటే ఈ కరోనా టైంలో, ఈ పాండమిక్ టైంలో కాంప్లికేటెడ్ సర్జరీస్ వరకు వెళ్ళడం కూడా ఐ వోంట్ థింక్ దట్ ఈస్ అడ్వైజబుల్ ఫర్ ఎనీవన్. మామూలుగా స్కిన్కి సంబంధించి ఎలాంటి సర్జరీస్ చేస్తుంటారు? అంటే ఇప్పుడు ర్యాషెస్, పుండ్లు ఇవన్నీ చాలా అంటే వేరే ప్లేసెస్లో కూడా వస్తూ ఉంటాయి, వీటికి ఎలాంటి సర్జరీ? నార్మల్గా మనము జనరల్ సర్జరీలో ఈ స్కిన్ సంబంధించిన మనకి ఊరికే వచ్చేవి కండిషన్ చిన్న ఏమంటారు వీటిని, మీరు తెలుగులో అయితే మాత్రం గడ్డలు అంటారు. అందరూ చిన్న చీమ్ గడ్డలు వచ్చాయి మాకు ఇక్కడ. ఇంతకుముందు చాలా చిన్నగా ఉండింది, ఈ మధ్యకాలంలో బాగా పెరిగి రెడ్గా అయిపోయి ఏదో రసికలాగా చీమ్లాగా కాడుతూ ఉందండి. వీటన్నిటిని ఒక గ్రూప్ సర్ఫేస్ స్వెల్లింగ్స్ అంటారు వీటన్నిటిని. ఓకే, కొవ్వు గడ్డలు కావచ్చు, సెబేసియస్ సిస్టులు కావచ్చు, డెర్మాయిడ్ సిస్టులు కావచ్చు, ఇవన్నీ అనమాట. ఇవి చాలా మట్టుకు రీజన్. ఇప్పుడు సెబేసిస్ట్ అనుకోండి, అవి మన చర్మ గ్రంథులకు సంబంధించిన సీబమ్ అనే గ్లాండ్లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల వచ్చే కంతులు అవి. చాలామందికి అది ఆల్మోస్ట్ మనకు కొన్ని మిలియన్స్ ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి మన శరీరం పైన. ఆ చిన్న ఉన్నప్పుడు మనం చూపించుకున్నాం అనుకోండి, అక్కడ వరకు లోకల్ అనెస్థీషియా ఇచ్చేసి చేసేస్తాం. చాలామంది ఏంటంటే అది చూద్దాంలే అనుకుని వదిలేస్తారు. లేకపోతే మీరు అన్నట్టుగా సరే ఇలా కరోనా అని చెప్పి ఆ భయం అనుకుని ఈ భయం అనుకుని వదిలేసి అది బాగా ఇన్ఫెక్షన్ పెరిగిపోయి చాలా పెద్దగా అయిపోయి అన్ఫార్చునేట్ వాళ్ళకి షుగర్ లాంటివి ఉంటే ఇంకా ఫుల్ బ్లోన్ ఇన్ఫెక్షన్ అయిపోయి ఇది. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆల్ సర్ఫేస్ స్వెల్లింగ్స్ అనేవి కూడా అవన్నీ ఇప్పుడు జస్ట్ డే కేర్ సర్జరీస్ లాగానండి. జస్ట్ వస్తారు వాళ్ళు, సింపుల్ బేసిక్ సర్జికల్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని అక్కడ వరకు అనెస్థీషియా, అక్కడ వరకు లోకల్ అనెస్థీషియా ఇచ్చేసి సర్జరీ చేసి తీసేస్తాం.
అది నార్మల్ జనరల్ సర్జరీలో ఉండేటువంటి స్కిన్ సర్జరీస్ అండి. ఇంకా కొన్ని మీరు అన్నట్టుగా కొన్ని అదర్ ర్యాషెస్ ఏవైనా ఉన్నాయనుకోండి, అది మెజారిటీ ఆఫ్ ద థింగ్ వీ విల్ టేక్ ఎ డర్మటాలజిస్ట్ వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఒకవేళ అవసరం అనుకోని వాటికి ఏమైనా బయాప్సీస్ అలా ఏమైనా చేయాలి అనుకుంటే మేము మా దగ్గర పంపిస్తారు వాళ్ళు. ఇప్పుడు చాలామందికి ఇప్పుడు ఈ మోల్డ్స్ అంటారు, చాలామంది తెలుసో తెలియకో అన్నిటిని పుట్టుమచ్చలే అనుకుంటారు. ఓకే, తెలుసో తెలియకో అది అంటే తెలిసి ఉంటే ఖచ్చితంగా అప్రోచ్ అవుతారు. దాంట్లో కొన్ని రకాలు ఉంటాయి అన్నమాట. మెలనోమాస్ అంటాం, అది ఒక రకమైనటువంటి చర్మం సంబంధించిన క్యాన్సర్స్ అన్నమాట. యూజువల్లీ అవి మనకు తెలుస్తూ ఉంటాయి, చిన్న సైజ్ నుంచి పెరుగుతూ ఉండడము, సడన్గా వాటి యొక్క కలరు, వాటి యొక్క వేరియేషన్, వాటి యొక్క టెక్స్చర్ మారడం, అటువంటి యూజువల్లీ మేము చెప్తాం చిన్న బయాప్సీ చేయించుకోండి. ఒకవేళ అన్ఫార్చునేట్ అట్లాంటివి ఏమైనా ఉంటే దానికి సంబంధించిన సర్జరీస్ డిఫరెంట్గా ఉంటాయని చెప్పేసి. రీసెంట్గా నాకు ఒక సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వచ్చారు. సిస్టర్ షీ వర్క్స్ ఇన్ హాస్పిటల్, కానీ తను కూడా ఇలాగే అవుట్ ఆఫ్ నాట్ హ్యావింగ్ అ నాలెడ్జ్ అయి ఉండొచ్చు, ఏది ఉంటుందిలే అనుకుని వదిలేశారు. సో అది చూడడానికి పుట్టమచ్చలాగా పెద్దగా ఉంది. కాబట్టి ఈ మధ్య కాలంలో తను అబ్జర్వ్ చేస్తున్నాడు ఏంటంటే లాస్ట్ 5 to 6 months నుంచి కొంచెం సైజ్ పెరుగుతూ ఉంది అని చెప్పేసి. సో నేను చిన్న బయాప్సీస్ పంపించాను. అన్ఫార్చునేట్గా అది ఒక రకమైనటువంటి చర్మం సంబంధించిన క్యాన్సర్ వచ్చిందండి. సో అట్లా ఇవన్నీ కూడా చర్మం సంబంధించిన సర్జరీస్ కింద ఉంటాయి మనకి. మరి క్యాన్సర్స్కి ఎలాంటి సర్జరీస్ చేస్తుంటారు మెయిన్గా క్యాన్సర్స్లో ఉండే? క్యాన్సర్ సర్జరీస్ అయితే మాత్రం మనకి ఆంకో డివిజన్, మనకి ఫుల్ ఫ్లెజ్ ఆంకో డివిజన్ లేదండి. బట్ మనకు సంబంధించిన సార్ వాళ్ళందరూ కూడా కాల్లో ఉన్నారు, మనకు ఆన్ కాల్లో వస్తారు. లైక్ మనకి ఇక్కడ రైట్ నౌ మన హాస్పిటల్లో, రామదేవ్ హాస్పిటల్లో క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి, పేగు సంబంధించిన క్యాన్సర్స్ కానీ మలద్వార క్యాన్సర్స్ కూడా మనం సర్జరీస్ చేస్తున్నాము. విత్ చాలామంది మన డాక్టర్స్, కొందరు ఆన్ కాల్ డాక్టర్స్ హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు, అండ్ అట్ అ వెరీ రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్. బట్ మనకి ఇంకా ఫుల్ ఫ్లెజ్ కీమోథెరపీ రేడియేషన్ డిపార్ట్మెంట్స్ ఇంకా మనకి అవైలబుల్ లేవు. హోప్ దట్ మన హాస్పిటల్ మన దాంట్లో కూడా ప్రోగ్రెస్ అవ్వాలి అనేసి. ఒకవేళ అవుతే ఇంకా మనకి వీ కెన్ స్టార్ట్ ఏ ఫుల్ ఫ్లెజ్ ఆంకో సర్జరీ డిపార్ట్మెంట్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదండి, ఇవి మరి జనరల్ సర్జరీస్కి సంబంధించిన విషయాలు. సో మరి మీకు కూడా మలబద్ధకం, అర్షమూలాలు ఇలాంటి సమస్యలు ఉంటే మాత్రం రామదేవరావు హాస్పిటల్ని సంప్రదించండి. నమస్కారం.